పర్వతం మీద రామ ఆంజనేయులు గుళ్ళున్నాయట. అయ్యా మంటిమాయ గుళ్ళలోనే రానవచ్చిందో అరయ్యా మంటిమాయ గుళ్ళలోనే అయ్యో నాదా ఎన్నో పిల్లల పూజలు చేస్తే ఇటువంటి పిల్లల పూజలు చేస్తే దొరుకుతనే ఓ బిడ్డ సంతానం దొరకాలి పోతే ఆ పిల్లల ప్రాణం మీద పర్వాలేదయ్యా. నందన గుళ్ళనే కొన్ని సుందర గుళ్ళు శుద్ధి పెట్టినారు. గుళ్ళను కడిగి కాలించి గుళ్ళను ఏనాడు దాని భర్తలు పూజలు చేస్తామన్నారా. భార్య భర్తలు ఏనాడు పొందిలింగాన్ని వందించినారు. అంజనేని గుళ్ళల్లా గడిపిన తాను చేస్తున్న మళ్ళీ పూల మాలగట్టిలా తిరిగి తపోనిష్ట పరుందయి పల్లెల పద్ధతి ఐదెల్ల వాడతోటి భగవంతుని ఏనాడు దోషమే చేస్తామన్నారు. ఆడన తల్లికి అనుకున్నట్టు సంతానం రాకపోతే సత్యరాగా ఇటువంటి బాధలు తప్పలేదంటారయ్యా. కొడుకులుండి బిడ్డలు లేకుండా బాధే, బిడ్డలుండి కొడుకులు లేకుండా బాధే. మరి కానాడుగా తల్లి సావిత్రికి గర్భాన బిడ్డ సంతానంగా ఉందని అన్నాడు. ఒక రామ ఆంజనేయుడు పిల్లల పూజ ఓ దేవాని నియమందు పరమాత్మ వరకుందో దేవాని నియమందు పరమాత్మ వరకుందో పరలోనే పోయాం
పైసల దేవుడు అయ్యా తిరుపతి పోదు నీతోనందో వెతికిన దొరకవు తిరుపతి ఎంతన్నా నియమంతో పరమాత్మను అనుకుందో పనులు నీతో జవునందో కోటి గుట్టల కింద కిష్కింద పర్వతం రామాంజనేయుని గుళ్ళల్లా రాజా వెంకటరెడ్డి మహారాజుగా తల్లి సావిత్రిదేవి అడుపు గండం లేదు కండి నిద్రలేదు వంటి సుఖం లేక తక్కువ నిష్ట పరుండ ఏనాడు పూజలు మొదలు పెట్టినారు వంటి మాయ గుళ్ళల పూజలు ఏడు పొత్తులు ఏడు మాపులు ఏనాడు గుళ్ళల భార్య భర్తలు ఈ ప్రకారంగా పూజలు చేస్తూ ఉన్నారు భార్య భర్తలు ఏనాడు పూజలు చేస్తూ ఉంటే కారణ కన్నీరు కాలువలవుతున్నది కొడుకున కన్నీరు ఉర్రవేన సందం పోతున్నది పిల్లిన కన్నీరు ఏనాడు శ్రీలంకల కోటలు డల్లు అనగొట్టిన ఏ పరమాత్ముడు అటువంటి భార్య భర్తలు ఏర్పాటు చేయలేదాట పిల్లలయుడు భగవంతుడు ఎందుకు లేడయ్యా ఆనాడు ఒక పరమాత్ముడు ఒక శనివారుడికి వెళ్ళాడా పడ్డది ఆ రామ ఆంజనేయుడు శనివారుడు కొట్లాడుకుంటా